అందరికీ నమస్కారం అండి. మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం. మనకు ఈరోజు శ్రావణ మాసం పెట్టేసింది. శ్రావణ మాసం అనగానే ఆడవాళ్ళు చక్కగా అమ్మవారిని పూజించుకునే ఒక రోజు. అలాగే రేపు మనకు మంగళగౌరి వ్రతం, అంటే శ్రావణ మాసంలో వచ్చే మొదటి మంగళవారం రోజున మంగళగౌరి వ్రతం కూడా చేసుకుంటాం కదా. దీనికి సంబంధించి ఎలా పూజ చేసుకోవాలి, అసలు మంగళగౌరి వ్రతం చేసుకుంటే ఎంత మహిమ అనే ఒక మంచి కథ ద్వారా మీతో తెలియపరుస్తాను. ఈ కథ విన్న వారికి నిజంగా సౌభాగ్యాలతో పాటు అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి. ఇక ఆలస్యం చేయకుండా అమ్మవారిని మనసులో నిలుపుకొని ఈ కథను వినడం ఆరంభిద్దామా. మంగళగౌరి వ్రతం పార్వతీదేవికి అంకితం చేయబడింది. మంగళగౌరి పూజ లేదా శ్రావణ మంగళగౌరి పూజ అనేది వివాహం చేసుకున్న స్త్రీలు ఆచరించే ముఖ్యమైన వ్రతం. సంతోషకరమైన వైవాహిక జీవితం మరియు భర్త యొక్క దీర్ఘ ఆయుష్ జీవితం కోసం ఈ పూజను చేసుకుంటారు. ఈ మంగళగౌరి వ్రతం పూజ శ్రావణ మాసంలో మంగళవారాల్లో ఆచరిస్తారు. కొత్తగా పెళ్ళైన స్త్రీలు మంగళగౌరి వ్రతాన్ని దాదాపు 5 సంవత్సరాల పాటు చేసుకుంటే చాలా మంచిది. మంగళగౌరి వ్రతం వల్ల కలిగే ప్రయోజనాలు: ఈ వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించడం వలన స్త్రీకి మంచి మరియు చెడు సమయాలలో కలిసి ఉండే మంచి భర్త లభిస్తాడు. ఈ పూజను ఎంతో భక్తి శ్రద్ధలతో చేయడం వల్ల మనిషికి మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం కూడా లభిస్తుంది. ఇక ఈ మంగళగౌరి వ్రతం చేసుకునే ఒక మంచి కథ అనేది విందామండి. అనగనగా ఒక బ్రాహ్మణ దంపతులు పెళ్ళయ్యి చాలా కాలమైంది, అయినా కానీ పిల్లలు కలగలేదు. ఈ కారణంగా ఈశ్వరుడు గురించి తపస్సు చేశారు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై అల్పాయుక్షుడైన కొడుకు కావాలా, 5వ తనం లేని కూతురు కావాలా అని అడిగాడు. అల్పాయుషుడైనప్పటికీ కొడుకునే ఇమ్మని ప్రార్థించారు వారు. తదాస్తు అని వరమిచ్చి శివుడు తరలి వెళ్ళిపోయాడు. శివుడిచ్చిన వర ప్రభావం వలన చిరకాలంలోనే ఆ బ్రాహ్మణ ఇల్లాలు గర్భం దాల్చింది. సకాలానికి చక్కటి మగబిడ్డను ప్రసవించింది. తక్షణమే యమభటులు వచ్చి ఆ బిడ్డను తమతో తీసుకుపోబోయారు. బాలింతరాలైన బ్రాహ్మణ స్త్రీ బోరుమని ఏడ్చింది. లేక కలిగిన బిడ్డ పురుడు తీరాక ఆగి తదుపరి తీసుకువెళ్ళమని కోరింది. ఆ తల్లి కోరికను మన్నించి యమదూతలు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. పురుడు తీరగానే మళ్ళీ వచ్చారు. అప్పుడామె, తండ్రులారా, మాటలు రానిదే మానవుడు కాలేడు గనుక మా శిశువు నోరారా అమ్మా నాన్న అని పిలిచే వరకు ఆగి ఆ ముచ్చటైనా తీరేదాకా కొంచెం ఆగమని కోరింది. సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు యమకింకరులు. ఈ విధంగా అనేక కారణాలు చూపసాగింది ఆ తల్లి. ఒకరోజు తల్లి బిడ్డలకు తలుచుకుంటూ త్వరలో మరలా రాబోయే యమభటులను తలుచుకొని దుఃఖిస్తూ ఉంది ఆ తల్లి. తల్లి విచారిస్తుందని తెలుసుకున్న బిడ్డ, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడిగాడు. జరిగిందంతా వివరించింది. విషయం తెలుసుకున్న ఆ బాలుడు, అమ్మా, ఎలాగో అల్పాయుషుడినయ్యాను, 10 కాలాలుంటే పుణ్యం చేసే అవకాశం కూడా లేదు. కాబట్టి ఇప్పుడు నాకు కాశీ వెళ్ళాలనుంది కనుక నన్ను వెంటనే కాశీకి పంపించండి. ఈ లోప యమదూతలు వస్తే నేను వచ్చేదాకా ఆగమని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు. బిడ్డను ఒంటరిగా పంపలేని తల్లిదండ్రులు అతనికి మేనమామను తోడిచ్చి కాశీకి పంపించారు. వాళ్ళిద్దరూ, అంటే మేనమామ, ఆ కుర్రవాడు, వాళ్ళిద్దరూ కలిసి కాశీకి వెళ్తూ ఉండగా మార్గమధ్యంలో ఒక పూల తోటలో ఆగారు. అదే సమయానికి ఆ పూల తోటలో పూలు కోసుకునే నిమిత్తం వచ్చిన ఆ ఊరి రాజు కూతురు, ఆమె చెల్లుల మధ్య తగువ అనేది వచ్చింది. ఒకరికొకరు తిట్టుకోసాగారు. అందుకు కోపగించిన రాజు కూతురు, నాకీ రాత్రి పెళ్లి కాబోతూ ఉంది, అది కాగానే మా అమ్మ శ్రావణ వారం నోముననేది నోచుకొని నాకు వాయనమిస్తుంది. ఆ వ్రత మహిమ వల్ల నీ శాపనార్థాలన్నీ తిట్లు ఏమీ ఫలించవు అంటూ చేతిలో పూలను నేల మీద పారబోయగా ఆ పూలన్నీ తిరిగి చెట్టు కొమ్మలకు ఎగిరి అతుక్కుపోయాయి. అది చూసిన బ్రాహ్మణ బాలుడు, ఆ పిల్ల తన భార్య అయితే బావుండు అనే ఆలోచన అనేది వచ్చింది. ఆ రోజు రాజు కూతురు తన కూతుర్ని పెళ్లి కుమార్తెని చేయించాడు. రాణి ఆమెకు శ్రావణ మంగళవారం నోము వాయనమిచ్చింది.
అందరూ పెళ్లివారు రాక కోసం ఎదురు చూడసాగారు. ఇంతలో పెళ్లి కుమారుడు సుస్థిగా ఉన్నందువలన పెళ్లి మరొక ముహూర్తానికి వాయిదా వేయవలసిందిగా మగ పెండ్లి వారు కబురు పెట్టారు. వివాహం వాయిదా వేయడం ఏమిటి? రాజుకి ఇష్టం లేదు. తాను నిశ్చయించిన ముహూర్తానికి వివాహం చేయకపోతే పరువు తక్కువగా భావించి పొరుగురికి చెందిన వారి ఇక్కడ విషయం తెలియదే, తలంపులే కదా అని మేనమామ మేనల్లులను ఒప్పించి ఆ మేనల్లుడికి తన కూతుర్నిచ్చి పెళ్లి జరిపించాడు. ఆ రాత్రి కలలో మంగళగౌరి కనిపించి, అమ్మాయి, ఈ రాత్రే నీ భర్తకు పాము గంట ఉంది. జాగ్రత్తగా ఉండి ఆ పామును నీ తల్లి నీకు వాయనమిచ్చిన కుండలోకి పట్టి గట్టిగా మూత వేయి అని ఆజ్ఞాపించింది. ఆ పిల్ల ఉలిక్కిపడి లేచి చూసేసరికి అప్పటికే ఒక పెద్ద పాము బుసలు కొడుతూ పెండ్లి కొడుకు మంచం దగ్గరకు పాకుతూ కనిపించింది. వెంటనే రాజకుమార్తె అటక మీద ఉన్న నోము కుండను తీయబోయింది. అది అందని కారణంగా వరుని తొడపై నిలిచి ఆ కుండను దింపి పామునందులో పట్టి ఒక రవికెల గుడ్డతో దాని మీద గట్టిగా కట్టేసింది. మరలా అటకపైనే భద్రంగా పెట్టేసింది. తాను నిశ్చింతగా నిద్రపోయింది. తెల్లవారేసరికే మేనమామ వచ్చి పెండ్లి కుమారుణ్ణి నిద్రలేపి తనతో కాశీ తీసుకువెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత అసలు పెళ్లివారు అట్టహాసంగా వచ్చారు. రాజు సంతోషంగా తిరిగి పెళ్లి ఏర్పాట్లు చేయబోగా రాకుమార్తె మాత్రం ఆ వివాహానికి ఇష్టపడలేదు. మొదటి ముహూర్తాన తాళి కట్టిన వాడే తన భర్తని ప్రకటించింది. ఎవరైతే చెప్పినా మారు మాట్లాడకుండా అస్సలు అంగీకరించలేదు. అసలు ఆ కాశీకి పోయిన వాడే నీ భర్త అనేందుకు నిదర్శనం చూపించు అని పెద్దలు అడగగా అందుకు ఆ చిన్నది, తండ్రి, నువ్వొక సంవత్సరం అన్నదానం చెయ్యి, నేను ఆ సంవత్సరం అంతా తాళంబూలం దానం చేస్తాను, తర్వాత నీకు నిదర్శనం చూపిస్తాను అంటుంది. అందుకు రాజు అంగీకరిస్తాడు. తక్షణమే సత్రం నిర్మించి నిత్య అన్నదానం చేయించాడు రాజు. ఆ భక్తులందరికీ రాజకుమార్తె తాంబూలం వాయనమిచ్చింది. ఇంకొన్నాళ్లలో సంవత్సరం పూర్తవుతుంది అనగా కాశీకి వెళ్ళిన మేనమామ మేనల్లుళ్ళు స్వర్గ్రామానికి తిరిగి వెళ్తూ మార్గమధ్యంలో పూర్వపు పూల తోటలోనే బస చేసి అక్కడ సత్రాల్లో భోజనాలు చేశారు. అక్కడ రాకుమార్తె వద్ద తాంబూలం దానం తీసుకోగా ఆమె ఆ బ్రాహ్మణుడు యువకుణ్ణి గుర్తుపట్టి అతని చేతిని పట్టుకుని, ఇతడే నా పెనిమిటి అని వెలుగెత్తి పలికింది. పెద్దలందరకు రుజువు కోరగా పెళ్లినాడు పాత్రలో నుండి తీసిన తన వద్ద భద్రపరిచిన ఉంగరాన్ని తన వేలుకు తొడిగింది. ఆ ఉంగరం సరిగ్గా సరిపోయింది. తర్వాత ఆ రాత్రి కలలో మంగళగౌరి చెప్పిన పాము విషయం చెప్పి అటు తర్వాత పామును దాచి ఉంచిన కుండను చూపించగా అందులో పాము బంగారు పామై కనిపించింది. అన్ని రుజువులు సరిపోవడం వలన పెద్దలు ఆమె వాదనను అంగీకరించారు. రాజు యథావిధిగా వివాహం చేశాడు. అత్తవారింటికి పంపేటప్పుడు తల్లి ఆమె చేత శ్రావణ మంగళవారపు నోమును నోయించి ఆ కాటుకనొక భరిణిలో భద్రపరిచి ఇచ్చింది. అక్కడి బ్రాహ్మణ దంపతులు బిడ్డ గురించి వేదనతో ఎడతెగని కన్నీరు కార్చి ఆ కారణంగా అందులై సేవలు చేశారు. కానీ క్షేమమడిగిన వారే లేక నిత్య దుఃఖితులై అయ్యారు. అటువంటి సందర్భాలలో పెండ్లి కూతురుతో సహా పెండ్లి కుమారుడు లాంఛనాలతో ఊరిలోకి వచ్చి బ్రాహ్మణ యువకులను చూసి గ్రామస్తులందరూ విప్రదంపతుల వద్ద వెళ్ళి, మీ కష్టాలు తీరిపోయాయి, మీ కుమారుడు రాజ వైభవాలతో మీకు కోడల్ని తీసుకువచ్చాడు అని చెప్పారు. ఆ మాటలతో వారికి ఆనందం కలిగి నమ్మకం కలగని కారణంగా ప్రజలు తమని ఊరికే పరిహసిస్తున్నారేమో, మరింత ఎక్కువ ఏడిపిస్తున్నారేమో అనుకొని కొంచెం బాధపడ్డారు. అదే సమయంలో ఆ బ్రాహ్మణ కుమారుడు తన భార్యతో సహా వచ్చి తల్లిదండ్రులకు పాదాభివందనం చేసుకున్నాడు. జరిగిందంతా తెలుసుకొని వాళ్ళు ఎంతగానో ఆనందించారు. కానీ కొడుకుని కోడల్ని చూసుకొని అదృష్టం లేనందున దిగులు పడగా రాకుమార్తె
తనతో తెచ్చిన శ్రావణ మంగళవారపు నోము కాటుకను అత్తమామల కాళ్ళకు పూసింది. అదే తోడుగా వాళ్లకు చూపు వచ్చి కొడుకును కోడలను చూసుకుని సంబరపడిపోయారు. ఆ మహత్యాన్ని ఆశ్చర్యపడిన ఇరుగు పొరుగు వారంతా ఇంత మహిమ కలగటానికి ఏమి నోము నోచావమ్మా అని అడగగానే శ్రావణ మంగళవారపు నోమును నోచాను అని చెప్పింది. అప్పటినుంచి ఆ ఊరిలో మహిళలందరూ ఆ నోము నోచుకొని తరగని సిరులతో, చెరగని సౌభాగ్యాలతో, చెప్పలేని సుసౌభాగ్యాలతో అనుభవిస్తూ జీవిస్తున్నారు. ఇదే కథని పాట రూపంలో పాడుతూ ఆచరించడం కొందరికి సాంప్రదాయం. ఆ నోము మంగళగౌరి వ్రతంగా జరుపుకుంటూ ఉంటారు. శ్రావణ మాసంలో మంగళవారాలు ఈ నోము నోచుకుంటారు. శ్రావణ మంగళవారం వ్రతంలో నోచుకునేటప్పుడు అమ్మవారి ముందు చెప్పుకోవలసిన మంత్రం ఏమిటి అంటే, పైన డిస్ప్లేలో కూడా ఇచ్చున్నానండి, కావాలంటే ఒక స్క్రీన్ షాట్ తీసుకొని మీరు చదువుకోవచ్చు. రేపే మనకు శ్రావణ మంగళవార గౌరీ వ్రతం చేసుకునే మంగళవారం రోజు. రేపు తప్పకుండా వీలైనంత వరకు పెళ్ళైన ఆడవాళ్ళు కానీ పెళ్ళి కాని ఆడవాళ్ళ చేత కూడా చేయించవచ్చు. అంటే పిల్లలకి మంచి భర్త రావాలని కూడా వాళ్ళని అమ్మిడి పెట్టుకొని ఈ పూజ చేయించి వాళ్ళ చేత కానీ తాంబూలాలు ఇప్పించినట్లయితే అత్యంత మంచి భర్త అనేది కూడా వస్తారన్నమాట. ఈ శ్రావణ గౌరీ వ్రతం యొక్క వ్రత కథని విన్నారు కదా, మీకు ఎంతగానో నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. తప్పకుండా ఈ శ్రావణ మంగళవారంలో వచ్చే మంగళవార గౌరీ వ్రతాన్ని చేసుకొని అందరూ సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంతవరకు ఈ కథను విన్న వారందరికీ నా ధన్యవాదాలు. మరో మంచి ఆధ్యాత్మిక కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు.